దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైనా దేవుని వాక్యంను మనం చూద్దాం. నిర్గమకాండము 34 అధ్యాయము 10వ వచనమును మనం చూస్తున్నాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరినూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది అని రాయబడి ఉంది. చూడండి, ఒక పెద్ద బిగ్ వర్స్ ఇది. మనం చూసినట్లయితే ఈ నిర్గమకాండ 34 దేవుడు మోషేతో మాట్లాడుతున్నది అని మనం చూస్తున్నాం. అంటే నీ మధ్య నేను గొప్ప కార్యమును నేను చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము, నేను ఒక నిబంధన చేయుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నాడంట, మోషేతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నీతో నేను ఒక నిబంధన చేయుచున్నాను. అంటే ఏ నిబంధన అంట, భూమి మీద ఎక్కడైనా ఏ జనములో అయినా చేయబడనేది. అంటే ఇప్పుడు వరకు ఏ జనముతో, అంటే నిర్గమకాండం అంటే స్టార్టింగ్లో ఆదికాండము నిర్గమకాండం వస్తుంది. అంటే ఈ నిర్గమకాండంలో ఉన్న ఆ ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు నుండి వారు బయలుదేరినప్పుడు తర్వాత అక్కడ రాయబడిన మాట అది. అంటే అక్కడ రాయబడి ఉంది, ఎక్కడ చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎడల నేను చేసేదను. ఆల్రెడీ వారు ఇక్కడ ఈ పాటికి ఎర్ర సముద్రం వారు దాటి వచ్చారు, అదే గొప్ప అద్భుతము. ఇంకా అది కాకుండా ఆయన ఇంకా అంటున్నాడు, నేను నీ ఎదుట ఇంకా గొప్ప కార్యమును నేను చేస్తాను, భూమి మీద ఎక్కడ చెయ్యనిది నీతో ఆయన నేను చేస్తాను. ఇంకా ఆయన అంటున్నాడు, నీవు ఏ ప్రజల మధ్య నీవు ఉన్నావో ఆ ప్రజల మధ్య, అంటే ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. అక్కడ రాయబడి ఉంది, నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. అంటే నీ ఎడల, నీతో ఉండి, అంటే అర్థం ఏంటంటే నీ ఎడల అంటే నీతో ఉండి నేను చెయ్యబోవు కార్యము భయంకరం అంటే ఏదో బెదిరించడానికని కాదు, భయపట్టించడానికని కాదు, భయంకరంగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం అంటాము, కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు అబ్బా ఎంత భయంకరంగా ఉంది కదా. అంటే భయంకరం అంటే ఏదో భయం వచ్చేది అని మనం చెప్పలేము, కానీ అది అద్భుతంగా ఉంది అని కూడా చెప్పవచ్చు, గొప్పగా ఉంది అని మనము ఊహించలేనిది అని మనం చెప్పవచ్చు. ఇంకా ఆ రీతిగా భయంకరమైన కార్యం ఇజ్రాయెల్ ప్రజల్లో మధ్య దేవుడు చేసిన అనేక కార్యం మనం చదువుతూ ఉంటాం కదా. చాలా మనం చదవచ్చు నిర్గమకాండంలో, ఆది కాండము నుండి నిర్గమకాండము, మోషే జీవించిన దినాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. సో అందుకే రాయబడి ఉంది, మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీతో ఉండి నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నీ ఎడల నీతో నేను చేయున్నది భయంకరంగా ఉంటుంది, అది గొప్పగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ దినంలో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా అద్భుత కార్యాలు చేయగలడు, మన ఎడల గొప్ప కార్యం చేయగలడు అని మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యంను తప్పకుండా చేస్తాడు. అయితే ఈరోజు కోసం మనము చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి, నీ ఎడల నేను చేయున్నది గొప్ప కార్యం భయంకరమైనదిగా ఉండును అని చెప్పి మీరు మోషేతో మీరు మాట్లాడారు తండ్రి. మమ్మల్ని కూడా తండ్రి మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మమ్మల్ని కూడా మీరు పిలిచి ఉన్నారు తండ్రి. మీ యొక్క రాజ్యంలో ప్రభువా వారసులుగా మమ్మల్ని చేసి ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ఎడల కూడా ప్రభువ మీరు గొప్ప కార్యంను ప్రభువ ఎన్నో కార్యాలు మీరు చేసి ఉన్నారు. అదే రీతిగా ప్రభువ నీ బిడ్డల జీవితంలో కూడా తండ్రి, ఈ మాటను వింటున్న నీ ప్రజల జీవితంలో కూడా ప్రభువ గొప్ప కార్యమును మీరు చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో కూడా ప్రభువ ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఏమేమి కన్నీరు నింద తండ్రి సమస్యలు ఉన్నాయో అన్నిటినీ తొలగించి ప్రభువ గొప్ప కార్యంను వారి జీవితంలో కూడా మీరు చేయమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఆశీర్వదించండి తండ్రి, యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.